నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. పక్కనోడి కొంప తగలబెట్టి చలి కాచుకునే రకం అమెరికాది. ఇప్పుడంతా ఢిల్లీ ఉగ్రదాడి ఘటన గురించే మాట్లాడుతున్నారు. దీని వెనుక జైషే సంస్థ ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా ఇండియాకు సంబంధించిన విషయం. అయితే ప్రపంచంలో ఇతర యుద్ధాలకు, ఉగ్రవాద కార్యకలాపాలకు అమెరికా పరోక్షంగా సహకరిస్తుందని తెలుసా? అది ఎలానో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విషయం అర్థం కావాలి అంటే ముందుగా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. అంతేకాదు, ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాలను కూడా అర్థం చేసుకోవాలి. మీకు 2001 న్యూయార్క్ ట్విన్ టవర్స్ పై జరిగిన ఉగ్రదాడి గుర్తుంది కదా? దాడుల్లో సుమారుగా 3000 మంది పౌరులతో పాటు 19 మంది హైజాకర్లు మరణించారు. వారే కాదు, సహాయ రక్షణ చర్యల్లో పాల్గొని 836 మంది చనిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇటు పెంటగాన్ పై జరిగిన దాడుల్లో 184 మంది దుర్మరణం చెందారు. మరణించిన వారిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే. వారిలో 70కి పైగా ఇతర దేశాలకు చెందిన వారున్నారు. దీని వెనుక అల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థ ఉంది. ఒసామా బిన్ లాడెన్ ఈ దాడికి ప్లాన్ వేశాడు. ఇక సోవియట్ యూనియన్ను అస్థిరపరచడానికి ఆఫ్ఘనిస్తాన్లో అల్ ఖైదాను సృష్టించింది అమెరికానే. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉగ్రవాద ముఠాను పెంచి పోషిస్తున్నది కూడా అమెరికానేనని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. మొదట 1979లో సోవియట్ యూనియన్ను దెబ్బతీయడం కోసం ఆఫ్ఘనిస్తాన్లో లాడెన్ ఆధ్వర్యంలో అల్ ఖైదాకు సైనిక శిక్షణ ఇవ్వడంతో పాటు నిధులు, ఆయుధాలు సమకూర్చి ఇస్లామిక్ టెర్రరిజాన్ని ప్రోత్సహించింది. అయితే చివరికి తన గోతిలో తానే పడింది. ఇటు ఇరాక్ విషయానికొస్తే జీవరసాయన ఆయుధాలున్నాయన్న ఆరోపణలతో ఆ దేశంపై దాడికి తెగబడింది అమెరికా. దీని వత్తాసుగా బ్రిటన్ నిలబడింది. అయితే అసలు ఇరాక్లో అలాంటి ఆయుధాలే లేవని తర్వాత ప్రూవ్ అయింది. వాస్తవానికి అమెరికా తన ఆయిల్ ఆకలికి ఇరాక్ను నాశనం చేసింది. సద్దాంను గద్దెదించి చంపింది కూడా. ఆ యుద్ధంలో చనిపోయిన సాధారణ పౌరులకు అసలు జీవరసాయన ఆయుధాలంటే ఏంటో కూడా తెలియదు. కొంతకాలం శాంతి స్థాపన పేరుతో అక్కడే ఉంది. తిరుగుబాటుదారుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్ సైనికులను తామెందుకు చనిపోతున్నామో తెలియదు. ఇక ఇరాక్ యుద్ధం ఆ దేశ ఆర్థిక వ్యవస్థని, అక్కడి వాతావరణాన్ని సర్వనాశనం చేసింది. అక్కడితో పరిస్థితులు దిగజారాయి. ఇరాక్ ప్రజల్లో అమెరికా అన్నా, తమకు జరిగే అన్యాయాన్ని అడ్డుకోలేని ఇతర దేశాలన్నా ద్వేషం పెరిగిపోయింది. విదేశాల్లో ఉన్న అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పిస్తామనే హామీ మీద ఓట్లు పొందారు. అందుకు తగ్గట్టుగా అమెరికా ఇరాక్ను ఖాళీ చేసి వెళ్లింది. ఒక వ్యవస్థ, ప్రభుత్వం అంటూ లేకుండా పోయిన ఇరాక్ ఉగ్రవాద ముఠాలకు అడ్డాగా మారిపోయింది. యుద్ధానికి ముందు వరకు లేని ఉగ్రవాదం ఆ తర్వాత ఇరాక్లో మొదలైంది. ఇరాక్లో అత్యధిక భాగం ఇస్లామిక్ రాజ్య వ్యవస్థాపన కోసం పోరాడుతున్నది ISIS సభ్యులే. వారంతా ఉగ్రమూకలేనండి. ఇటు లిబియాలో గడాఫీ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలోనూ అమెరికా పాత్ర ఉన్నది. గడాఫీకి ఉగ్రవాదానికి సంబంధం లేదు. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ ప్రారంభించిన ఆధిపత్య పోరు అమెరికా, పాకిస్తాన్ను కలిసి తాలిబాన్ను తయారు చేయడానికి దారితీసింది. ఇలా తాలిబాన్ ఏర్పాటులోనూ అమెరికా కీలక పాత్ర పోషించింది. ఇది మాత్రమే కాదు, తమ దగ్గర ఉన్న ఆయుధాలను అమ్ముకోవడానికి అమెరికానే యుద్ధాలకు ఉసిగొల్పుతోందనే ఆరోపణ కూడా ఉంది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పాకిస్తాన్తో రాసుకుని పూసుకుని తిరుగుతోంది. ప్రత్యక్షంగా పాకిస్తాన్కు మద్దతు ఇస్తోంది. ఇటు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందన్న విషయం అమెరికాకు తెలియని విషయం కాదు కదా. అలాంటి దేశానికి అండగా నిలబడ్డం అంటే పరోక్షంగా ఉగ్రవాదానికి సాయం చేయడమేనని అర్థం. మరి ఈ ఎపిసోడ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.